ఏఐ యూస్ చేస్తున్న ఫంక్షన్స్, ఫ్లాష్ వీల్ ఫంక్షన్స్, చాట్ జీపీటీ ఫంక్షన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వైల్ క్రియేటింగ్ ఏ ఎక్సెల్ డాష్ బోర్డ్ షీట్స్. ఓకే, ఇవి లేకుండా మీరు చేస్తున్నారు అంటే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ మీకు తెలియదు అని అర్థం. స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ ఎట్ ద టెక్ గైడ్. ఎక్సెల్ ఏఐ టూల్స్ డిస్కస్ చేశాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఓకే, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ క్లాస్ చెప్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు అడగడం ఏమి అంటే, ఏఐ టూల్స్ మాకు రాలేదు అని కొందరు ఏమి నేను చెప్పిన ఫార్ములా ఎగ్జాక్ట్గా రాలేదు అని. ఏఐ టూల్స్ యూస్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే ఫార్ములా జనరేట్ చేయడానికి రాస్తామో అది పర్ఫెక్ట్గా కరెక్ట్గా రాయాలి. బికాస్ ఏఐ ఇస్ నథింగ్ బట్ ఏ రోబో సినిమా చూసామా, ఎలా ఉంటుంది అందులో. చిటి కాస్త టీవీ పెట్టి పడే నాయనా. ఒక ఎగ్జాంపుల్. సో మీకు కావాల్సిన ఫార్ములాని కరెక్ట్ గా చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగులో మీరు టైప్ చేస్తున్నప్పుడు క్యాజువల్ గా మనం మాట్లాడుతున్న తెలుగు కాకుండా కొంచెం కరెక్ట్ గా చేస్తే మన ఫార్ములా జనరేషన్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, అండ్ ఈ వీడియోలో మీకు చాట్ జీపీటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దట్ ఏఐ అండ్ చాట్ జీపీటీలో ఏమేం ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామో కంప్లీట్ గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, now without any delay let us start the class. ప్రీవియస్ క్లాస్ లో నేను ఏదైతే ఏఐ యాడ్-ఇన్స్ యూజ్ చేసి ఏఐ ఫార్ములా ఎడిటర్ ని ఎలా క్లిక్ చేయాలి ఏంటి అవన్నీ చూపించాను కదా. చూపిస్తే నాకు ఎక్కువగా డౌట్స్ అడిగింది ఏంటంటే, నాకు ఫార్ములా కరెక్ట్ గా రాలేదు, ఆన్సర్ కరెక్ట్ గా రాలేదు అని చాలా మంది అడిగారు. నేను ఒకటే చెప్తాను, ఈ ఏఐ ఫార్ములా ఎడిటర్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఇది జస్ట్ లైక్ రోబో లాగా. ఒక్కసారి రోబో ఫిలిం గుర్తు చేసుకోండి. ఓకే, సో రోబోకి ఎంత క్లియర్ గా చెప్తామో మనం ఏఐ జనరేటర్ కూడా అంతే క్లియర్ గా చెప్పాలి. మీరు ఎక్కడైనా చిన్న పొరపాటు చేసినా కూడా మనకి అనుకున్న ఆన్సర్ మేబీ పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు. దాని ఉద్దేశం ఏంటి, ఫార్ములా సరిగ్గా రాలేదు, దానిదేం తప్పులేదు. ఐ మీన్ ఏదేమి తప్పులేదు, మనదే తప్పు కదా. మనము కరెక్ట్ గా ఫార్ములా రాస్తే ఎగ్జాక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఓకే, అందుకే మీకు ఈ రోజు కొన్ని చూపిస్తాను ఎలా రాయాలి మన ఫార్ములా, కొన్ని జస్ట్ టాస్క్స్ ఎలా పర్ఫార్మ్ చేయాలని నేను కొన్ని చూపించాలనుకున్నాను. సో లెట్ us సీ దట్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, సపోజ్ ఇక్కడ ఒక చిన్న డేటా తీసుకున్నాను, కాల్ సెంటర్ అనాలిసిస్ డేటాను ఒకటి తీసుకున్నాను. మీరు ఇది గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా ఈ ఎక్సెల్ శాంపుల్ డేటా ఆటోమేటిక్ గా దొరుకుతుంది, అంత కష్టమేం కాదు, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ కాబట్టి. సో డేటాను అలా పెట్టుకొని నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నానంటే మొత్తం కౌంట్ చేస్తాను. ఓకే, ఏమని ఈ CSAT స్కోర్ వాళ్ళకి నెగిటివ్ పాజిటివ్ వల్ల ఏదో కొంచెం స్కోర్ వచ్చింది. సో ఈ స్కోర్ నంతా నేను యాడ్ చేస్తాను. ఓకే, ఏ ఎంప్లాయీకి న్యూట్రల్ ఎంతమంది వచ్చారు, నెగిటివ్ ఎంతమంది వచ్చారు, పాజిటివ్ ఎంతమంది వచ్చారు, ఇలా మనం చెక్ చేయాలి అనుకుందాం. ఒకసారి ఫార్ములా ఎడిటర్లో నేను ఫార్ములా చాలా సింపుల్ గా రాస్తున్నాను. మరీ మన తెలుగులో లాట్ ఆఫ్ ఉంటాయి కదా, భాష యాస చాలా ఉంటాయి. ఓకేనా? సో మన ఆ పరంగా రాయకుండా కొంచెం పద్ధతిగా రాస్తే మనకి ఫార్ములా అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో ఫార్ములా రాయడానికి ట్రై చేద్దాం. నేను ఏం చేయాలనుకున్నానంటే, ఇవి కౌంట్ చేయాలనుకుంటున్నాం కదా యాజ్ పర్. సో కౌంట్, ఈ కాలం చెప్పండి, E5 కౌంట్ చేద్దామా, సమ్ ఇఫ్ చేద్దాం. కౌంట్ వద్దు, నెంబర్ ఆఫ్ సమ్ ఇఫ్ చేయాలి లేదా యాడ్ చేయండి. యాడ్, ఓకే, కాలం E, ఓకే, యాజ్ పర్ ఏది నెగిటివ్ వాల్యూ కదా, నెగిటివ్ వాల్యూ ఆఫ్ కాలం ఏ, నెగిటివ్ వాల్యూ కాలం డిలో ఉండేది. ఇలా కొంచెం టైప్ చేయండి. జనరల్ గా అయితే మనకు అంత తెలుగు వర్డ్ రాదు, కానీ నేను మీకోసం ఏదో ఉండేది అని ఆ చిన్న వర్డ్ యూజ్ చేస్తున్నాను తెలుగులో రావడం కోసం. సబ్మిట్ చేస్తున్నాను దాన్ని. ఆటోమేటిక్ గా ఆ ఫార్ములా ఇక్కడ జనరేట్ అవుతుంది. మనం రాసే ఫార్ములా కరెక్ట్ గా రాస్తే జనరేట్ అవుతుంది. ఈ ఫార్ములాని తీసుకెళ్లి అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. లేదు అని అంటే ఆ ఫార్ములాని తీసుకెళ్లి ఒక కాలం లో ఒకసారి క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసుకొని చెక్ చేసుకొని కూడా చూసుకోండి. చూడండి, సో ఎవరు ఎక్కడ నెగిటివ్ వాల్యూ బేస్ పైన ఎవరు లేరు. నెగిటివ్ అంటే 0 తీసుకోండి, నెగిటివ్ వాల్యూ బేస్ పైన ఎవరు లేరు. ఇక్కడ నేను కాలం డి నెగిటివ్ అని తీసుకున్నాను. ఓకేనా?
సో అందుకనేసి ఈజీగా మనకి ఆన్సర్ సబ్మిట్ చేసి చూపించింది. అర్థమవుతుందో ఎలా రాస్తున్నాము? సపోజ్ ఇంకొకటి సమ్ ఇఫ్ చేసే ఫార్ములా చెక్ చేసుకుందాం కావాలంటే. సమ్ ఇఫ్, ఓకే, ఏం చేద్దాము, ఈ కాలం తీసుకుందాం, సెంటిమెంట్ కాలం అంటే కాలం డి. కాలం స్పెల్లింగ్ కూడా కరెక్ట్ గానే రాయండి. కాలం డి నెగటివ్ వాల్యూస్, ఓకే, బై యాడింగ్ కాలం ఈ అని రాస్తున్నాను. బై యాడింగ్ కాలం ఈ, ఓకే, అండ్ సే సబ్మిట్. సి సమ్ ఇఫ్ పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చిందా? అందుకు మనం రాసే ఫార్ములా బేస్ పైన ఆ ఏ జనరేటర్ ఆటోమేటిక్ గా జనరేట్ చేసేస్తుంది. వెరీ ఈజీ జనరేటర్ అండ్ ఈజీ యాక్సెస్ కూడా. మీరు రాసేటప్పుడు ఒకటి కొంచెం క్లియర్ గా అలా రాయండి, చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? దీంతో పాటు ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తాను మీకు. జస్ట్ లైక్ ఏ జనరేటర్ కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తాను. సో దట్ మన ఎక్సెల్ షీట్ లో ఇలా కూడా వర్క్ చేయొచ్చా అని మీరు తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకేనా? ఏఐ టూల్స్ కొన్ని చూసాం కదా, చాట్ జీపీటీ కూడా చెప్తాను ఈ వీడియోలో మీకు. సో దీనికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ హోమ్ క్లిక్ చేసేసి సేమ్ కాన్సెప్ట్ ఎలాగైతే మనము ఏ యాడెడ్ ఫార్ములా ఎడిటర్ ఎలాగైతే మన దానికి యాడ్ చేసుకున్నామో సిమిలర్ గా యాడిన్స్ కి వెళ్ళండి. యాడిన్స్ లో ఇక్కడ చాట్ జీపీటీ అని క్లిక్ చేయండి. చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్, ఓకే. ఆటోమేటిక్ గా చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ ఆల్రెడీ యాడ్ చేసాక ఇక్కడికి వచ్చేసింది. చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ దాన్ని మీరు యాడ్ చేసేసుకున్నారు అనుకోండి, మీకు హోమ్ లో చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ ఏఐ అని ఆటోమేటిక్ గా ఈ టూల్ యాడ్ అయిపోతుంది. ఓకే, దీనికి పెద్దగా ప్రాబ్లం ఏం కాదు, చాలా సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు. అందుకే ఒక్కసారి యాడిన్స్ ని ఫస్ట్ లో మనము ఏఐ ఎయిడెడ్ ఫార్ములా ఎడిటర్ ఎలాగైతే చేసామో చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. మీరు ఇది క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ అని ఇక్కడ నీట్ గా వచ్చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, స్టార్టింగ్ లో మనము ఓపెన్ చేసిన వెంటనే సెట్టింగ్స్ లో ఎనేబుల్ క్యాష్ కనిపించింది కదా, ఇది ఆన్ లో ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటేనే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ఫంక్షన్స్ మీకు ఈజీగా వర్క్ అవుతాయి. ఓకే, అదొక పాయింట్ మర్చిపోవద్దండి, అది ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను కొన్ని ఏఐ ఫంక్షన్స్ చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 5 ఫంక్షన్స్, వెరీ ఈజీ, అది ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో నేను చాట్ జీపీటీ అంటున్నాను, ఏఐ అంటున్నాను అని ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఇది ఏంటంటే ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పబోయే ఫంక్షన్స్ వర్క్ అవ్వాలి అని అంటే ఓన్లీ ఏఐ ఎడిటర్ చాలదు, దానికి చాట్ జీపీటీ కూడా యాడ్ కావాలి. సో నౌ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఎక్సెల్ అండ్ ఏఐ ప్లస్ చాట్ జీపీటీ, ఈ కాంబినేషన్ వర్క్ చేసుకుంటున్నాం. ఓకే, సో ద ఫస్ట్ ఏఐ టూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది ఏఐ ఫిల్. ఓకే, సో ఇక్కడ కొన్ని నేమ్స్, కొన్ని సిటీస్, కొన్ని స్టేట్స్ పెట్టాను. ఈవెన్ మీకు కంట్రీస్ రాసుకున్నా కూడా ఓకే, కొన్ని కంట్రీస్ రాయొచ్చు. ఓకే, నేను జస్ట్ మన ఇండియాలో ఉన్న స్టేట్స్ తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ వన్ ఒకటి అమరావతి, ద స్టేట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఫిల్అప్ చేశాను. ఓకే, నౌ ఇక్కడ ఏం చేద్దామంటే ఫార్ములా రాద్దాము. ఈజ్ ఈక్వల్ టు ఏఐ డాట్ ఫిల్. ఓకే, క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ట్యాప్ ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ కంపల్సరీగా హెడ్డింగ్స్ తో పాటు సెలెక్ట్ చేసుకోండి. ఇది కంపల్సరీ. మనం ఓన్లీ ఈ రో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకు కరెక్ట్ గా రాదు, హెడ్డింగ్స్ తో పాటు సెలెక్ట్ అవ్వాలి. ఓకే, నో కామా. నెక్స్ట్ వీటన్నిటికీ మనం స్టేట్స్ కనుక్కోవాలనుకున్నాం కదా, సో వీటన్నిటికి దేనికైతే స్టేట్స్ కనుక్కున్నాం రెస్ట్ ఆఫ్ ద సెల్స్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఒక్కసారి ఇది క్లిక్ చేయండి, దీనిపైన ఆటోమేటిక్ గా మనకి స్టేట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. చూడండి ఇలా. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఏఐ టూల్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ టూల్ యూజ్ చేద్దాం. ఇందాక స్టేట్స్ ఎలా వచ్చేసాయి కదా, నేను సపోజ్ ఈ సిటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మనకి ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది. దానికోసం మనకున్న ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ డాట్ ఆస్క్. ఓకే, ట్యాప్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము డబుల్ కొటేషన్స్ లో యూజ్ చేయొచ్చు. చేసి రైట్ అబౌట్ ఇన్ 10 వర్డ్స్ అంటారు. 10 వర్డ్స్, 50 వర్డ్స్, వాట్ ఎవర్, ఒక ఎస్సే లాగా మీ ఇష్టం. 10 వర్డ్స్. ఓకే, కొటేషన్ లో క్లోజ్ చేసేసి కామా దేని గురించి తెలుసుకోవాలి, అమరావతి గురించి తెలుసుకోవాలి. సో నువ్వు బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. అబౌట్ దట్ ఒక్కసారి క్లిక్ చేయండి, మొత్తం జనరేట్ అయిపోయి వాట్ ఈస్ దట్ అని
క్రియేట్ చేసి మనకి చూపిస్తుంది. సి ఓకే, చూద్దామా ఒకసారి. ఇదంతా నేను ఎక్స్పాండ్ చేసి చూస్తాను. డేటా అంతా చూడండి, అమరావతి గురించి వైబ్రెంట్, క్యాపిటల్ రిచ్, ఎవ్రీథింగ్ డేటా ఉంది. మిగతా వాటి గురించి కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా డ్రాగ్ చేసేసేయండి. అబౌట్ ద డేటా కూడా మనకి క్లియర్ గా జనరేట్ చేసి చూపిస్తుంది. చూడండి, నేను సింపుల్ గా చెక్ చేస్తున్నాను, ఇంకా అమరావతి గురించి డేటా వస్తుంది. ఇలా డేటా అంతా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సో ఆస్క్ ఎవరు ఎప్పుడు G7 పానచ్ గురించి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. ఒకసారి డేటా అంతా గాంధీనగర్ క్యాపిటల్, మోడర్న్ ఆర్కిటెక్చర్, వాట్ ఎవర్ మనం దేని గురించి తెలుసుకోవాలనుకుంటే దాని గురించి ఆటోమేటిక్ గా అమరావతి గురించి ఇందులో ఉంది. ఓకే, నెక్స్ట్ పాట్నా. ఇలా అబౌట్ ద సిటీస్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ గా మనం ఏమడుగుతున్నామంటే ఏఐని వీఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డేటా. నాట్ ఓన్లీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిటీస్ కదా, మీ సపోజ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ కదా, నరేంద్ర మోదీ సపోజ్ మీరు తెలుసుకోవాలి. నేను ఒక శాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు. సో శాంపుల్ చూపిస్తున్నాను మీకు. దీని గురించి తెలుసుకోవాలనుకోండి, సింపుల్ గా క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకొని = AI.ask ట్యాబ్ ప్రెస్ చేయండి. నౌ రైట్ అబౌట్ స్పెల్లింగ్స్ జాగ్రత్త. ఓకే, అబౌట్ 50 వర్డ్స్ అంట. ఇందాక 10 తీసుకున్నాను, మీరు కావాలంటే 50 వర్డ్స్ తీసుకొని కామా ఇది సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎంటర్ ప్రెస్ చేసేసుకోండి. ఒకసారి క్లిక్ చేశారంటే మొత్తం అంతా అబౌట్ హిమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ డేటా అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. నేను దీన్ని హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళిపోయేసి వ్రాప్ టెక్స్ట్ చేద్దామా. వ్రాప్ టెక్స్ట్ చేస్తే డేటా అంతా ఒక దగ్గరికి వస్తే సెట్ అవుతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా అబౌట్ హిమ్. సో AI.ask అనేది మనం ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సిమిలర్ గా ఇంకొక ఫంక్షన్ చెప్తాను మీకు. ఓకే, నౌ AI.translate అనే ఫంక్షన్ కూడా ఉంది మనకి. ఈ ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, బ్రాకెట్ స్టార్ట్ చేసి మనం క్లిక్ చేసుకోండి, వాల్యూ కామా తెలుగు అని టైప్ చేయండి. ఆ టెక్స్ట్ ఆఫ్టర్, టెక్స్ట్ బిఫోర్, దాని తర్వాత కావాలన్నా స్ప్లిట్ కూడా చేస్తుంది మనకి. ఇక్కడ నేను లాంగ్వేజ్ ని తెలుగు అని యూజ్ చేస్తాను. ఓకే, సో ఆటోమేటిక్ గా అది మొత్తం తెలుగులోకి ట్రాన్స్ఫర్ అయి వస్తుంది. వీ క్యాన్ గో ఇన్ టు ఎనీ లాంగ్వేజెస్. ఓకే, సిమిలర్ గా ఇలాంటి ఏఐ టూల్స్ మీరు ఎన్నో యూజ్ చేసుకోవచ్చు ఇది యాడ్ చేసుకుంటే. కానీ ఇవన్నీ ఏంటి అంటే ఏఐ మనకి ప్రొవైడ్ చేస్తున్న ఒకటే మనం ఇక్కడ వాడుతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ చాలా ఇంటిగ్రేటెడ్ డేటా, అంటే దాని పర్ఫెక్ట్ డేటా, హై లెవెల్ డేటా యూజ్ చేయాలి యూజింగ్ ఏఐ జనరేటర్ అంటే కొన్ని ఉన్నాయి. వన్ ఈజ్ ఫ్లాష్ ఫిల్, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. ఫ్లాష్ ఫిల్ ఒకటి. ఓకే, ఒకసారి మీరు డేటాలోకి వెళ్ళిపోయారు అంటే ఫోర్కాస్ట్ షీట్ కనిపిస్తోంది కదా, ఫోర్కాస్ట్ షీట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏఐ లెవెల్, అంటే ఇంటిగ్రేటెడ్ డేటా, హై లెవెల్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇన్సర్ట్ లోకి వచ్చాక నార్మల్ పివట్ టేబుల్, నార్మల్ పివట్ చార్ట్స్ కాకోకుండా రికమెండెడ్ పివట్ టేబుల్, రికమెండెడ్ పివట్ చార్ట్స్, ఇది కూడా చాలా హై లెవెల్ ఆఫ్ డేటా అవుతుంది. నెక్స్ట్ డేటాలో గెట్టింగ్ ద డేటా ఫ్రమ్ అనదర్, సో గెట్ డేటా అండ్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా, ఇవన్నీ కొంచెం హై లెవెల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫార్ములాస్ అవుతాయి. ఏఐ ప్రొవైడ్ చేసిన ఒకటి సింపుల్ గా వాడితే మన స్పెషాలిటీ ఏం అవ్వదు కదా. సో అలాగా అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటిగ్రిటీ ఫార్ములాస్, ఇంటిగ్రేటెడ్ ఫర్ ఎక్సెల్ షీట్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఏఐ టూల్స్ ఎంత బాగా వర్క్ అవుతాయి, దీనివల్ల మన ప్రోగ్రామింగ్ ఎంత ఫాస్ట్ గా అవుతుందో ఇవాళ చూద్దాం. ఓకేనా. నేను బిఫోర్ దట్ ఏఐ టూల్స్ కి నార్మల్ ఫార్ములాకి రెండు కంపారిజన్ చేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ తీసుకున్నది ఏంటి అంటే సింపుల్ గా కొన్ని కస్టమర్ నేమ్స్ తీసుకున్నాను. ఓకే, ఇలా కస్టమర్ నేమ్స్ తీసుకొని నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనకు ప్రింట్ కావాలి. జనరల్ గా మనం యూజ్ చేసే ఫార్ములా ఏమి, ఈక్వల్స్ టు టెక్స్ట్ ఫార్ములాస్ గుర్తున్నాయి మీకు, ఈక్వల్స్ టు లెఫ్ట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లెఫ్ట్. సో ఈ టెక్స్ట్ తీసుకోవాలి, కామా మనకి ఎగ్జాక్ట్లీ కౌంట్ చేయాలి ఎన్ని కావాలి, ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత కావాలో కౌంట్ చేయాలి. సో ఫ్రాన్సిస్ కదా, FRANCES మొత్తం 8 క్యారెక్టర్స్, 8 అండ్ బ్రాకెట్ క్లోజ్. ఇది ఒక మెథడ్ మనకి రావడానికి. నెక్స్ట్ రైట్ సైడ్ కావాలంటే ఇక్కడ ఈక్వల్స్ టు రైట్ అని చెప్పి యూజ్ చేసి టెక్స్ట్ తీసుకుంటారు. టెక్స్ట్ తీసుకొని ఫ్రమ్ ద రైట్ సైడ్ కౌంట్ చేస్తాం. ఓకేనా. సో 1 2 3 4 5 6 7 8 9
రైట్ సైడ్ నుంచి 8 9. ఇది ఒక మెథడ్ మనకి ఇంతవరకు తెలిసినది. ఒక ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలంటే ఓకే. ఇది ఒక్కటే సెకండ్ లో మన ఏఐ టూల్ ఇప్పుడు యూజ్ చేసి చూద్దాం ఓకే. కానీ చిన్న మీకు ఏం కావాలంటే ఈ యాడింగ్స్ యాడ్ చేయడం రావాలి. ఇవాళ క్లాస్ లో చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ ఎలా యాడ్ చేయాలో కూడా స్టార్టింగ్ చూపించాను కదా, మీరు అది కూడా యూజ్ చేసుకోండి. కానీ ఈ రెండు ఉంటేనే ఇప్పుడు మనం చెప్పబోయే ఫార్ములాస్ అన్ని ఈజీగా వర్క్ అవుతాయి. అది ఒక్కటి నోట్ చేయండి ఓకే. సో ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఇక్కడ చేతితో రాస్తున్నాను, లైక్ FRANCES రాసి ఓకే. సింపుల్ గా కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తున్నాను, ఆటోమేటిక్ గా అన్ని వచ్చేసాయి చూసుకోండి ఫస్ట్ నేమ్స్. నెక్స్ట్ కూడా లాస్ట్ నేమ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. క్లిక్ చేసుకొని ఒక సెల్ లో మనం టైప్ చేద్దాం GULLEFA అంటే, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ నేమ్ అదే కదా. టైప్ చేసేసి నేను ఒకసారి అగైన్ కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తున్నాను, ఆటోమేటిక్ గా లాస్ట్ నేమ్స్ అని ఇలా ఫిల్ అయిపోతాయి ఓకే. ఈ కాన్సెప్ట్ ని ఏమంటారో తెలుసా మీకు? ఫ్లాష్ ఫిల్ అంటారు. ఫ్లాష్ ఫిల్ ఈ కాన్సెప్ట్ ని, ఇది ఏఐ జనరేటర్ లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనుకోవచ్చు ఇది. సో ఏఐ జనరేటర్ యూజ్ చేస్తున్నప్పుడే ఈ కాన్సెప్ట్ వస్తుంది. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్లాష్ ఫిల్ ఓకే. ఇది ఫస్ట్ ఫార్ములా యూజింగ్ ఏఐ టూల్ ఓకేనా. ఫ్లాష్ ఫిల్ అనే కాన్సెప్ట్ ఇలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కే కాదు, ఇంకా 2-3 చూపిస్తాను. ఫ్లాష్ ఫిల్ అర్థమవుతుంది మీకు బాగా. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నేమ్ పక్కన మిస్టర్ డాట్ అని చెప్పి ఫ్రాన్సిస్ అని రాస్తున్నాను. FRANCES ఆ నేమ్ రాస్తున్నాను ఓకే. రాసి ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ కంట్రోల్ ఇన్ సేమ్ షార్ట్ కట్, ఆటోమేటిక్ గా అందరి నేమ్ పక్కన ఇలా మిస్టర్ అని చెప్పేసి వస్తుంది ఓకే. ప్రీవియస్ చేసిన వర్క్ ని ఇది ఆటోమేటిక్ గా రీజనరేట్ చేస్తుంది అనమాట. దాని మీనింగ్ అది సింపుల్. ఫస్ట్ మీరు ఒక వర్క్ చేయండి, ఒక సెల్ లో ఏదైనా చేసేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా నెక్స్ట్ దానికంతా కూడా అదే సేమ్ కాన్సెప్ట్ మనకి వర్క్ అవుతుంది. ఇంకొక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐడీస్ సంథింగ్ ఉన్నాయి, ఇక్కడ నాకు ఐడీస్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ కూడా ఉన్నాయి ఓకే. ఇది కూడా నేను డివైడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే PIS అని రాస్తున్నాను. రాసి ఒకసారి ఎంటర్ ప్రెస్ చేసి అగైన్ కంట్రోల్ ఈ అన్నాను. ఆ సెల్ లో ఉన్న మొత్తం చూడండి ఆల్ఫాబెట్స్ అన్ని కూడా ఇలా షిఫ్ట్ అయిపోయినాయి. డన్. ఈవెన్ నెంబర్ కూడా మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెల్ లో ఒకటి కరెక్ట్ గా రాయండి డేటా, అదొకటి ఇంపార్టెంట్. మీరు డేటా రాసేటప్పుడు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ రాసినా, అక్కడ లేని నెంబర్ రాసినా మళ్ళీ అది వర్కౌట్ అవ్వదు. సో 39858047 అంతే కదా కరెక్ట్ గా. ఎంటర్ ప్రెస్ చేసి ఒకసారి కంట్రోల్ ఈ. సో ఇలా ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఇవి చేంజ్ చేయొచ్చు ఓకేనా. ఇందాక చూస్తున్నట్టు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇది చేంజ్ చేయొచ్చు. ఇలా మిస్టర్ మిస్ ఇలాంటివి యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేయొచ్చు లేని డేటాని. ఒకటి ఫస్ట్ సెల్ లో చేసేటప్పుడు ఒకటి స్పెల్లింగ్స్ కరెక్ట్ గా యూజ్ చేయండి, ఎలాగున్నాయి అలాగా యూజ్ చేస్తే ఈ ఫ్లాష్ ఫిల్ అనేది మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఎంతో టైం తీసుకోవాల్సిన వర్క్ కూడా మనకి ఇక్కడ ఈజీగా అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఏఐ టూల్స్ ఓకే. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ కి వెళ్దాం ఓకేనా. ద సెకండ్ కాన్సెప్ట్ ఒక్కసారి ఒక సెకండ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం ఓకేనా. సో ఈ సెకండ్ కాన్సెప్ట్ కోసం నేను ఏం చేశానంటే నోట్ ప్యాడ్ లో కొన్ని నేమ్స్ ఇలా రాసి పెట్టుకున్నాను ఓకేనా. రాసి పెట్టుకొని అది .txt అని సేవ్ చేసుకున్నాను. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే నోట్ ప్యాడ్ లో అఫ్ కోర్స్ మీరు ఏమి ఎక్స్టెన్షన్ పెట్టకపోయినా అది .txt ని ఆటోమేటిక్ గా సేవ్ చేసుకుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు పర్టికులర్ గా దాన్ని మళ్ళీ DOC ఆర్ PDF గా మారుస్తే మనకి ఇక్కడ రాదు. సో .txt అని పెట్టుకోండి, నోట్ ప్యాడ్ కాబట్టి .txt అని అక్కడ ఒక నేమ్స్ రాసి పెట్టుకున్నాను ఓకే. నా ఇక్కడికి వచ్చి ఎక్సెల్ లోకి వచ్చేసి డేటా క్లిక్ చేయండి. డేటాలో గెట్ డేటా అని ఉంది కదా, గెట్ డేటాలో ఫ్రమ్ టెక్స్ట్ అన్న తీసుకోండి ఇక్కడ, ఆర్ ఫ్రమ్ ఫైల్ అన్నాక ఫ్రమ్ టెక్స్ట్ ఇదన్నా సెలెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఫ్రమ్ టెక్స్ట్ అని కూడా కనిపిస్తుంది, మీరు ఇదైనా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు అది ఎక్కడ సేవ్ చేసా అంటే నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో ఆ నోట్ ప్యాడ్ ఒక ఫైల్ ని ఇందులోకి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ అవుతా ఉంది నోట్ ప్యాడ్ ఒక ఫైల్ ఓకే. సి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా విండో వస్తుంది, ఇది స్పెషల్ టూల్ అన్నమాట ఓకే. కొద్దిసేపు వెయిట్ చేయండి, ఎక్స్ట్రా టూల్ వస్తుంది మనకి, పవర్ టూల్ వస్తుంది, పవర్ ఎడిటర్ టూల్ అని. నా వచ్చిన తర్వాత చూడండి ఈ నేమ్ మొత్తం ఇదంతా మనకి కాలం కావాలి కదా. సో ఈ కాలం ని ట్రాన్స్ఫార్మ్ డేటా అని క్లిక్ చేయండి. సో పవర్ క్వరీ ఎడిటర్ అని ఒక స్పెషల్ టూల్ మనకైతే యాడ్ అవుతుంది ఓకే.
నౌ యాడ్ అయిన తర్వాత చూడండి, ఇది ఎక్సెల్ కాదు, ఇది స్పెషల్ టూల్, అంటే స్పెషల్ విండో ఓపెన్ అయింది. మనం ఇప్పుడు ఎక్సెల్ లో లేము, మనం పవర్ క్వరీ ఎడిటర్ అనే టూల్లో ఉన్నాం, అనే విండోలో ఉన్నామని చెప్పొచ్చు. ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకొకసారి ఎప్పుడైనా దీని గురించి మొత్తం డిస్కస్ చేస్తాను, ఎలా ఎంటర్ చేయాలి డేటా ఏంటి అని. ఇదైతే స్పెషల్ టూల్ అవుతుంది మనకి. సో ఆ కాలమ్స్ అన్ని టెక్స్ట్ లో, అంటే నోట్ ప్యాడ్ లో ఏవైతే సేవ్ చేసుకున్నామో ఆ కాలమ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే క్లోజ్ చేసుకోండి. సో ఇది ఫార్ములా అన్నమాట, ఇది ఆటోమేటిక్ గా టెక్స్ట్ తీసుకుంటుంది, మనం ఏం రాయాల్సిన పనిలే. అబ్జర్వ్ చేయండి, టేబుల్ ఫ్రమ్ కాలమ్స్, ఎక్కడి నుంచి వచ్చింది కంటెంట్, ఏ ఫైల్లో నుంచి వచ్చింది, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు క్లియర్ గా ఉంటుంది. ఓకే, దీన్ని పవర్ క్వరీ ఎడిటర్ అంటారు. ఇప్పుడు మనకి ఒక ఎక్స్ట్రా కాలం కావాలి, ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే, ఈ ప్రతి నేమ్ ఉంది కదా, ఈ నేమ్ దగ్గర జీమెయిల్ ఐడి యాడ్ చేద్దాం. జనరల్ గా కంపెనీస్ లో ఎంప్లాయీ నేమ్స్ రాసేసి ఆ ఎంప్లాయీ నేమ్ పక్కన ఆటోమేటిక్ గా కంపెనీ నేమ్ .gmail ఐడి వస్తుంది కదా, అలా ఆటోమేటిక్ గా జనరేట్ చేయడం. ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో దీనికోసం మనకి ఎక్స్ట్రా కాలం కావాలి. ఎక్స్ట్రా కాలం కోసం ఏం చేస్తారంటే, యాడ్ కాలం ఇక్కడ కనిపిస్తుందా, యాడ్ కాలం క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక నిమిషం వచ్చింది చూడండి. సో కాలం ఫర్ ఎగ్జాంపుల్స్ అని ఉంటుంది, ఇది తీసుకోండి. కస్టమ్ కాలమ్స్ కానీ ఇవి వద్దు, వేరేవి ఏవి వద్దు. కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఇది క్లిక్ చేసుకొనేసి, సో ఫ్రమ్ ఆల్ కాలమ్స్ ఒక కాలం మనకు కావాలి. ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ కి ఒక ఎక్స్ట్రా కాలం వచ్చింది. ఈ కాలంలో నేను ఫస్ట్ ది నేనే రాస్తాను. ఫస్ట్ ఏముంది, నా పేరే ఉంది, సుభాష్ని. ఓకే, డాట్ సపోజ్ SSA@gmail.com అని ఒక చిన్న మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన ఆటోమేటిక్ గా అన్నిటికీ జీమెయిల్ ఐడీస్ మొత్తం వచ్చేసినాయి. చూడండి వచ్చిందా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఓకే చేసేసుకోండి. ఓకే ఓకే 1 సెకండ్ ఉంటే మొత్తం అంతా కూడా ఇది అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడికి మొత్తం ఆ డేటా అంతా వచ్చేసింది. డన్. నౌ ఈ డేటా వచ్చిన తర్వాత హోమ్ క్లిక్ చేయండి. హోమ్ లో క్లోజ్ అండ్ లోడ్ అని ఉంది, క్లోజ్ అండ్ లోడ్ క్లిక్ చేయండి. క్లోజ్ అండ్ లోడ్, అది మొత్తం ఎక్సెల్ షీట్ లోకి లోడ్ అయిపోతుంది. డేటా అంతా కూడా ఏదైతే చేంజ్ చేసినామో విత్ దట్ నేమ్స్ కాలం అండ్ విత్ దట్ మెయిల్ ఐడీస్ కాలం. ఓకే, ఇదంతా ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు కావాలనుకుంటే ఇప్పుడు వచ్చి కాలం నేమ్స్ మార్చుకోండి, కావాలంటే నేమ్స్ అని. ఓకే, అది మెడ్రిసల్స్ ఆటోమేటిక్ గా తీసుకుంది కదా. సో మెయిల్ ఐడీస్ ఆఫ్ ఎంప్లాయీ మీ ఇష్టం, ఇలా మార్చేసుకోండి. మార్చుకున్న తర్వాత నా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సపోజ్ కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అయ్యారు. ఓకేనా, మనం నోట్ ప్యాడ్కి వెళ్దాం. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. నోట్ ప్యాడ్ లో మన ఫైల్ ఆల్రెడీ ఉంది కదా, ఇంతకుముందు చేసుకున్న నేమ్స్ ఫైల్. ఇక్కడికి వచ్చి నేను కొత్త నేమ్ యాడ్ చేస్తాను. ఇక్కడ సపోజ్ హరీష్ అని ఒక నేమ్ యాడ్ చేస్తాను, RISH చేసి సేవ్ చేసుకున్నాను. ఒక న్యూ ఎంప్లాయీ వచ్చాడు, అతని నేమ్ యాడ్ చేసేసుకొని సేవ్ చేసుకున్నాం. ఓకే, నౌ ఈ కాలమ్స్ పైన రైట్ క్లిక్ చేస్తే రీఫ్రెష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రీఫ్రెష్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా చూడండి న్యూ నేమ్ అండ్ దెన్ ఆ మెయిల్ ఐడి ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇలా ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ని ఏమంటారో తెలుసా, యాడ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ దిస్, ఈ కాన్సెప్ట్ ని మొత్తం యాడ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అంటారు. ఓకే, ఇది వన్ మోర్ బెస్ట్ అండ్ సూపర్ ఇన్ఫర్మేషన్ టు జనరేట్ లైక్ దిస్. అంటే ఎక్స్టర్నల్ డేటా నుంచి తీసుకొచ్చిన డేటాని ఇలా మాడిఫై చేస్తూ చేస్తాం. మనం ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే అక్కడ చేంజ్ అవుతాయి, అక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతాయి. ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్. ఓకే, దిస్ ద బెస్ట్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫోర్కాస్ట్ షీట్ చూద్దాం. అంటే ఫోర్కాస్ట్ షీట్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ యొక్క CSAT స్కోర్ అని ఒక చిన్న స్కోర్ ఉంది. వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనుకుందాం మేబీ. ఓకేనా, వాళ్ళ నెగిటివ్, వాళ్ళ పాజిటివ్, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనుకుందాం. దీని షీట్ అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఎస్టిమేషన్స్ అనమాట. ఈ ఇయర్ లో ఇంత వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అని చెక్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం ఏం చేద్దామంటే పర్టికులర్ గా అంత ఎంతవరకు కావాలో మనం డేటా అంత సెలెక్ట్ చేసేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకొని డేట్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫోర్కాస్ట్ షీట్. సో ఫోర్కాస్ట్ షీట్ లో అకార్డింగ్ టు ద డేట్స్ మొత్తం అంతా దాని స్కోర్ అంతా మనకు చూపిస్తుంది. డన్. ఇలా ఓకే,
సో రెడ్ లైన్ లో ఆరెంజ్ లైన్ లో లో కాన్ఫిడెన్స్ బౌండ్, ఓకే, అప్పర్ కాన్ఫిడెన్స్, ఫోర్కాస్ట్, ఎవ్రీథింగ్ ఇలా జనరేట్ అయిపోతుంది. దీన్ని మీరు సింపుల్ గా డేట్ ప్రకారంగా చూసుకుంటున్నాను. 10/2/2024 లో అయింది. ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ చేసుకొని నేను 22nd డేట్ లో ఎలా ఉంది డేటా, ఇదిగోండి డేట్ పరంగా తీసుకోవచ్చు. ఓకే, అంటే అనలైజేషన్ చేస్తున్నాను, వెదర్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని అనలైజేషన్ చేస్తున్నాను. సింపుల్ గా దీన్ని మీరు క్రియేట్ అన్నారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఆ స్కోర్ ఆఫ్ డేటాకి స్పెషల్ గా టైం అండ్ స్కోర్ ఏదైనా మనం తీసుకున్నా, సో యావరేజ్ స్కోరు యావరేజ్ టైం రెండు సెట్ చేసేసుకునేసి అప్రాక్సిమేట్లీ మనకి ఆ డేటా ఒకది ఎంటైర్ థింగ్ చార్ట్ కూడా క్రియేట్ చేసేసి ఇలా ఇచ్చేస్తుంది. దీన్ని ఫోర్కాస్ట్ షీట్స్ అంటారు. ఇవన్నీ కూడా కొంచెం హై లెవెల్ గా అనిపిస్తాయి. నార్మల్ గా మనము డేటాకి వచ్చి డేటాను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ కి వెళ్ళి, ఓకే, ఇక్కడ చార్ట్స్ జనరేట్ చేయడం, ఇలా జనరేట్ చేయకోకుండా ఎక్కడికి వెళ్ళాలి, డేటాకి వెళ్ళి ఈ ఫోర్కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ ని చెక్ చేసుకోండి. పర్టికులర్ గా ఏ డేట్ లో మీకు అది కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఆప్షన్స్ లో, ఓకే, నాట్ ఓన్లీ ఫిబ్రవరి, ఫర్దర్ చూద్దాం. అంటే ఇక్కడ అంతా డేటా జనవరి ఫిబ్రవరి వరకు ఉంది. ఏ డేట్ కావాలంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇలా జనరేట్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫోర్కాస్ట్ షీట్. ఓకే, ఆటోమేటిక్ గా డేటా అంతా జనరేట్ అయిపోతుంది ఇలా. డన్. ఇది ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఎలాగైతే చెప్తున్నాం, చార్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పివట్ టేబుల్స్, పివట్ చార్ట్స్ మనము తీసుకునేటప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే డేటాను సెలెక్ట్ చేసేసుకుంటారు. ఇన్సర్ట్ కి వచ్చి మనం పివట్ టేబుల్స్ ఇవన్నీ కదా సెలెక్ట్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీకు ఇంకొక చిన్న ఈజీ టిప్ చెప్తాను. రికమెండెడ్ పివట్ టేబుల్స్ తీసుకోండి. సో రికమెండెడ్ పివట్ టేబుల్స్ లో మీకు ఈ డేటా ఎంత కావాలో అంత డేటా సెలెక్ట్ చేసుకోండి, అప్ టు వాట్ ఎవర్. ఓకే, సెలెక్ట్ ద టేబుల్. సెలెక్ట్ చేస్తున్నాను డేటాని. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎక్స్ట్రా రికమెండెడ్ సమ్ ఆఫ్ టేబుల్స్, కౌంట్, అంటే కొన్ని ఫంక్షన్స్ యూజ్ అయిపోతాయి అనమాట. ఆటోమేటిక్ గా కొన్ని ఫంక్షన్స్ యూజ్ అయిపోయి మనకి అది జనరేట్ చేసి చూపిస్తుంది. చూడు, అబ్జర్వ్ చేయండి. సమ్, కౌంట్ అంటే మినిమం ఫంక్షన్స్. నెక్స్ట్ రికమెండెడ్ పివట్ చార్ట్స్ చూస్తున్నాం కదా, పివట్ టేబుల్స్ అండ్ పివట్ చార్ట్. ఓకే, సో నౌ ఇన్సర్ట్ కి వెళ్ళేసి జనరల్ గా మనం పివట్ టేబుల్ చూడకుండా రికమెండెడ్ పివట్ టేబుల్స్ చూస్తే మనకి జనరల్ ఫార్మాట్స్, సమ్, కౌంట్ ఇట్లా ఆటోమేటిక్ గా జనరేట్ చేసి మనకి డేటా ఎంతవరకు చేయగలదు అనేది మనం జనరేట్ చేసి ఇస్తుంది. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఆ చేంజ్ ద సోర్స్ డేటా అని డేటాను కూడా మనం సోర్స్ చేసుకొని దాన్ని కూడా మనం చేంజ్ చేస్తూ చేసుకోవచ్చు. ఇది రికమెండెడ్ పివట్ టేబుల్స్. ఓకే, సిమిలర్ గా జనరల్ గా మనం చార్ట్స్ కదా క్రియేట్ చేస్తాం. ఇది టేబుల్ జనరేట్ అయిపోయింది. జనరల్ గా మనం డేటాకి చార్ట్స్ క్రియేట్ చేస్తాం కదా నార్మల్ గా. సో దానికి ఏం చేస్తారు, ఇన్సర్ట్ కి వెళ్ళి ఇక్కడ చార్ట్స్ చేస్తారు. సిమిలర్లీ రికమెండెడ్ చార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో అంటే మనం ఏదైతే డేటా సెలెక్ట్ చేసామో దానికి కొన్ని శాంపుల్ చార్ట్స్ క్రియేట్ చేసి మనకు ఆటోమేటిక్ గా ఇస్తుంది అనమాట. ఇలాగ చూడండి. ఓకే, మీకు కావాల్సిన చార్ట్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే అనేద్దాం. నో పివట్ టేబుల్ కాన్సెప్టే, పివట్ టేబుల్ పివట్ చార్ట్ కాన్సెప్టే, కానీ బై డిఫాల్ట్ మనం అన్ని సెలెక్ట్ చేసి మనమే సెట్ చేసి ఇవ్వాలి. ప్రీవియస్ ప్రాసెస్ లో ఈ రికమెండెడ్ టేబుల్, రికమెండెడ్ చార్ట్స్ యూజ్ చేస్తే బై డిఫాల్ట్ అది జనరేట్ చేసుకొని ఇస్తుంది. అఫ్ కోర్స్ ఈ చార్ట్ అనలైజేషన్స్, ఈ డిజైన్స్ మీరు నెక్స్ట్ ఏం కావాలో సింపుల్ గా ఆ డిజైన్స్ మార్చేసుకుంటే ఆ చార్ట్ చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి నార్మల్ గా ఫిల్టర్స్ ఇవన్నీ కామనే. సపోజ్ న్యూట్రల్ కావాలి అనుకోండి, అన్ని డిలీట్ చేసి ఓన్లీ న్యూట్రల్ డేటా కావాలని తీసుకుంటున్నా. ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. అంటే చేంజ్ చేద్దాం, ఫిల్టర్స్ పనిచేస్తున్నదే చెక్ చేద్దాం రికమెండెడ్ చార్ట్స్ లో. ఓకే అనండి. చూడండి, ఫిల్టర్స్ కూడా వర్క్ చేస్తాయి. ఓన్లీ న్యూట్రల్ కాన్సెప్ట్ కూడా మనకు వస్తుంది. వీటిని సెలెక్ట్ చేసుకోండి. డిజైన్ కి వెళ్ళేసి డిజైన్స్ ఇట్లా చేంజ్ చేసుకొని ఇది మళ్ళీ జనరల్ ప్రాసెస్ చార్ట్స్ లో. సో నేను చెప్పేది ఏమంటే నార్మల్ గా మనము ఇన్సర్ట్ కి వెళ్ళి డేటా సెలెక్ట్ చేసుకొని ఈ పివట్ టేబుల్స్, పివట్ చార్ట్స్ చేస్తాం. అది చేసే బదులు ఒకసారి రికమెండెడ్ పివట్ టేబుల్స్ ని, రికమెండెడ్ చార్ట్స్ ని కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి. డేటా చాలా డిఫరెంట్ గా వస్తుంది. నార్మల్ గా చేసేది కాకుండా ఇది కొంచెం ఎక్స్పర్ట్స్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. బాగుంటుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ వన్. ఓకే, సో ఇంకొక షార్ట్ కట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. ఓకే, మన డేటాని కొన్ని అనలైజేషన్స్ చేయొచ్చు కదా.
సో మీరు చేసిన డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి కావాలనంటే సెలెక్ట్ చేసేసుకొని ఈ డేటాని కంట్రోల్ క్యూ అని ప్రెస్ చేయండి. కంట్రోల్ క్యూ ప్రెస్ చేస్తే మీకు ఒకటి అనలైజేషన్ షీట్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా ఫార్మాటింగ్, చార్ట్స్, ఓకే, కొన్ని టోటల్స్, టేబుల్స్, స్పార్క్ లైన్స్. ఓకే, టేబుల్స్ లో అబ్జర్వ్ చేయండి, మీకు టేబుల్ జనరేషన్ జరుగుతోంది. పివట్ టేబుల్ అండ్ పివట్ చార్ట్ జనరేట్ చేయొచ్చు. సి సమ్ ఆఫ్ కాలమ్స్ జనరేట్ చేయొచ్చు, పివట్ టేబుల్స్ అండ్ మెనీ మోర్. ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఒక్కటే షార్ట్ కట్ ఫర్ దట్ ఈస్ కంట్రోల్ క్యూ. ఓకే, కంట్రోల్ క్యూ ప్రెస్ చేస్తే మీకు ఇది స్పెషల్ కమాండ్ వచ్చేస్తుంది. ఈ స్పెషల్ టూల్ బార్ వస్తుంది. ఈ టూల్ బార్స్ యూజ్ చేసుకుంటూ మనం ఫార్మాటింగ్ చేస్తాం. క్లిక్ చేయండి ఒకసారి. డేటా బార్స్, ఓకే, కలర్ బార్స్ ఏమైనా సెట్ చేయడం, ఐకాన్స్ ఏమన్నా సెట్ చేయడం. ఇంకోసారి ప్రెస్ చేసుకోండి కంట్రోల్ క్యూ. గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్స్, టాప్, క్లియర్ అవ్వడం డేటా. ఓకే, కొన్ని మినిమం షార్ట్ కట్స్ అన్ని వర్క్ అవుతాయి. చార్ట్స్ కావాలంటే చార్ట్ జనరేట్ చేసుకోవడం, వాట్ ఎవర్ ద చార్ట్, సింపుల్ గా అది జనరేట్ అయిపోతా ఉంటుంది. కొన్ని టోటల్స్, ఆటో సమ్ టోటల్స్ లాగా అన్నమాట. అంటే సమ్, యావరేజ్, కౌంట్, పర్సంటేజ్ సింబల్స్. ఇంకా క్లిక్ చేయండి, చాలా ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. టేబుల్స్ రిలేటెడ్ గా టేబుల్, పివట్ టేబుల్స్ అండ్ చార్ట్. ఓకే, ఇంకా ఏమైనా సమ్మరైజేషన్స్, ఫిల్టర్స్ అవి యూజ్ చేయొచ్చు. స్పార్క్ లైన్స్ కొన్ని. ఓకే, స్పార్క్ లైన్స్ అంటే చార్ట్ లో ఉండే కొన్ని కాలమ్ చార్ట్స్, ఇలాంటివి స్పెషల్ చార్ట్స్ అన్నమాట ఇవి. ఈ కాన్సెప్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ కి ఒకటే ఒక షార్ట్ కట్ కి, దట్ ఈస్ కంట్రోల్ క్యూ. ఓకే, సో చూసారు కదా క్లాసు. దీంట్లో నేను స్పెషల్ గా చెప్పిన ఫంక్షన్స్, అంటే నేను ఇందులో చెప్పడం ఏమంటే వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ అని చెప్పడానికి ట్రై చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ దట్ వన్. ఫ్లాష్ ఫిల్ కానీ, జనరేటర్స్ కానీ, లేకపోతే చాట్ జీపీటీలో యూజ్ చేస్తున్న ఫంక్షన్స్ ని కానీ, ఇవన్నీ యూజ్ చేస్తూ మీ ఎక్సెల్ డాష్ బోర్డ్ ని ఇంకా క్లియర్ గా చేయడానికి ట్రై చేసుకోండి. ఓకే, ఇది లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ ద ఫార్ములాస్. ఓల్డ్ అఫ్ కోర్స్ అన్ని తెలుసు, అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ వాడడము ఇదంతా ఒకెత్తైతే నవ్వే డేస్ ఎలా ఉంది అంటే సింపుల్ చెప్పాలి, లేటెస్ట్ ట్రెండ్ అనుకోండి. ఈ ట్రెండ్ లో మీరు ఎక్సెల్ ఫార్ములాస్ జనరేట్ చేస్తే మంచి డాష్ బోర్డ్ క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. If you learned something from this video, please like, share and subscribe. Thank you.